పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, మీ వాక్యము ధ్యానించి ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. వాక్యము విని, వాక్యము గ్రహించి, వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన బైబిల్ పాఠము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యేసయ్య ఏడ్చినట్టుగా రాయబడి ఉన్నది. ఈరోజు మనం పండగ చేస్తున్నాం మట్టల ఆదివారమని. ఈ దినమున యేసయ్య ఏడ్చెను అని బైబిల్ రాయబడి ఉన్నది. ఆయనకు దారి పొడుగున అంత వెల్కమ్ చేస్తా అంటే ఏడవడం ఏందండి? ఎవరైనా వెల్కమ్ చేస్తామంటే ఒక్కొక్కడు ఎంత సంతోషపడతాడు, ఎంత ఖుషి అవుతాడు. అబ్బా, నాకెంత గౌరవం దక్కింది, నాకెంత మర్యాద దక్కింది, నాకెంత ఘనత దక్కింది ఆనందిస్తారు. కానీ యేసయ్య ఏడ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. జీసస్ వెప్ట్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది ఒక చక్కటి పదం, చాలా చిన్న వాక్యం. జీసస్ వెప్ట్. యేసు ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు అంటే 3 విషయాలు ప్రధానంగా అక్కడే పట్టణము గురించి, యెరూషలేము గురించి బైబిల్ మనకు బోధిస్తుంది. యేసు ఏడ్చి అన్న మాటలో ఒక 3 ప్రధానమైన విషయాలు ఈరోజు మనము కూడా గ్రహించాల్సి ఉన్నది. ఒక 3 విషయాల్లో ఆయన ఏడుస్తూ ఉన్నట్టుగా ఈరోజు ఈ దేవుని వాక్యం మనం చదివిన లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం నుంచి 48వ వచనం వరకున్న వాక్య భాగము మనకు బోధిస్తూ ఉన్నది. ఏంటా 3 విషయాలు అని అంటే, మనం ముందుకు చదివినట్లయితే 41వ వచనం నుండి చదవండి. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఆమేన్. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. యేసు ఎందుకు ఏడ్చెను అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. 42వ వచనం చెప్తూ ఉంది, నీవును ఈ దినమందైనను ఈ సంగతులను తెలుసుకునే ఎడల నీకు మేలు. నీవు అని రాయబడి ఉంటుంది. నీవు ఉందా పదం? నీవు అంటే వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు. మూకుమ్మడిగా చెప్పట్లేదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కడి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను బట్టి ఏడ్చాను, నిన్ను బట్టి ఏడ్చాను. నీవు ఎందుకు ఏడ్చాడట? 43వ వచనం, నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక. క్రీస్తును ఎరగనందున ఆయన ఏడ్చాను. ఎన్ని సంవత్సరాలు సువార్త వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య దేవుడని తెలుసుకుంటున్నాం. తాత ముత్తాతల కాలం నుంచి 2000 సంవత్సరాల నుంచి యేసయ్యే దేవుడని ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. మనం సువార్తకు పోయి సువార్త చెప్పినప్పుడు ఎవడైనా సువార్తను నమ్మకపోతే మనకి ఎక్కలేని కోపం వస్తుంది. ఎవడైనా వాదిస్తే ఎక్కలేని కోపం వస్తుంది కదా. ఎవరైనా కరపత్రం తీసుకోకపోతే ఎక్కలేని కోపం వస్తుంది. మరి యేసయ్యని గురించి వినగానే నువ్వు వెంటనే నమ్మినవా? నీకెన్ని సంవత్సరాలు పట్టింది నమ్మడానికి? నీకెన్ని సంవత్సరాలు పట్టింది బాప్తిస్మం తీసుకోవడానికి? తెలుసుకున్నా కొన్ని సంవత్సరాలు దాన్ని అలా నానబెట్టి పెట్టావు.
కొన్ని సంవత్సరాలు బాప్తిస్మం తీసుకోకుండా వెనక్కున్నా, కొన్ని సంవత్సరాలు యేసయ్య దగ్గరికి రాకుండా, చర్చికి రాకుండా, ప్రార్థన చేయకుండా వింటున్నావు. యేసయ్య గొప్ప దేవుడని వింటున్నావు, స్వస్థతలు చేసే దేవుడని వింటున్నావు, అద్భుతాలు చేసే దేవుడని వింటున్నావు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడని వింటూ ఉన్నావు. కానీ వచ్చావా? దేవుని దగ్గరికి వచ్చావా? గ్రహింపనందున. మొట్టమొదటిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది, క్రీస్తును మనము ఎరగనందున, గ్రహింపనందున, ఆయన దేవుడిని ఎరగనందున. యెరూషలేము ప్రజలు క్రీస్తుని ఎరగలేదు. వెల్కమ్ అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మేలు జరిగింది కాబట్టి, అంతే కదండి. బాగుపడ్డారు కాబట్టి ఆయనను గొప్పగా వెల్కమ్ చేస్తున్నారు. మేలు పొందుకున్నారు కాబట్టి వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఆయనే మెస్సియా అని అనేకులు గ్రహించలేదు. లోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఎవరండి? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మానవాళి కోసం బలైపోయాడు. అది చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు, ఎరగనందున. యెరూషలేము ప్రజలు క్రీస్తుని ఎరగలేదు. ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. దావీదును సింహాసనమును అధిష్ఠించువాడు వస్తాడు, నిత్యము దావీదు సింహాసనం మీద కూర్చుండువాడు వస్తాడని చూస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఎరగనందున. మరియమ్మ కూడా మెస్సియా పుడతాడని ప్రార్థన చేసింది. తీరా దేవదూత వచ్చింది, గాబ్రియేలు, అయ్యా దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియం ఎరిగింది, దేవుని చిత్తాన్ని తెలుసుకుంది. అయ్యా చిత్తము, దేవుని చిత్త ప్రకారము జరగనివ్వు. తన జీవితాన్ని సమర్పించుకుంది, లోకానికి లోకరక్షకుణ్ణి అందించింది కదండి. జకర్యా గొప్ప యాజకుడే, సేవకుడే. ఇది ఎలా సాధ్యము? నేను నా భార్య వృద్ధులమే, మాకు ఎలా కుమారుడు పుట్టును? జకర్యా ఎరగలేదు, జకర్యా నమ్మలేదు. అందుకే 9 నెలలు ఆ గర్భము మోసినంత కాలము, ఆ 9 నెలలు జకర్యా యొక్క నోరు మూయబడెను. నమ్మనందున ఏమైంది? మూయబడెను. ఆ కుమారుడు పుట్టి ఆ కుమారుడికి పేరు పెట్టే ఫంక్షన్ చేసే రోజు ఎప్పుడైతే యోహాను అని పలక మీద రాసి చూపించాడో ఆ రోజు నాలుక సడలి మరలా జకర్యా మాటలాడసాగాను. హల్లెలూయా. ఎరిగితే అద్భుతాలు, ఎరగకపోతే కష్టం, నష్టం. మన పాపం పోవాలంటే, మన శాపం పోవాలంటే, మన కష్టం పోవాలంటే, మన వ్యాధి బాధలు పోవాలంటే, మన కరువు కాటకాలు పోవాలంటే యేసుని నమ్మాలి. ఆయన మన రక్షకుడని ఎరగాలి. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడని మనము నమ్మాలి. ఆ ప్రజలు ఎరగనందున దేవుడు బాధపడుతూ ఉన్నాడు, యేసే బాధపడుతూ ఉన్నారు. ఎంత గొప్ప పట్టణము, ఎంత అందమైన పట్టణము, ఎంత సుందరమైన దేవాలయము, ఎంత చక్కగా ఉన్నది ఈ దేవాలయము. సొలొమోను కట్టించిన దేవాలయం. తర్వాత కాలంలో నెహెమ్యా, ఎజ్రా వారి యొక్క మరి ప్రయాసతో కట్టించిన దేవాలయం చివరికి ఏం చేయబడుతుంది? రాతి మీద రాయి నిలువని ఒక రోజు రాబోతూ ఉన్నది. ఉందా 44వ వచనంలో? నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవి. కరెక్ట్గా యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరం రోమన్ చక్రవర్తి అయిన టైటస్ యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. యెరూషలేము మీద దండయాత్ర చేసి యెరూషలేమును పట్టాడు. యెరూషలేములో ఉన్న వారిని బందీగా పట్టుకున్నాడు, బానిసలుగా తీసుకుపోయారు. యెరూషలేములో అందరిని దొరికినట్టు చంపారు. యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేశారు, కూలగొట్టారు, పడగొట్టారు. యెరూషలేము దేవాలయంలోని బంగారు, ఇత్తడి, వెండి పాత్రలన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళ రాజ్యానికి దోచుకొని, రోమన్ రాజ్యానికి దోచుకొని పోయారు. యేసుప్రభు ఆ మాట అన్న 70 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. నీవు నన్ను ఎరగనందున ఏం చేయబడ్డావు? నశించావు. అవునా? అందుకే 43వ వచనంలో కూడా ఉంటుంది, నిన్ను దర్శించిన కాలమును ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల గలిపేస్తారు, రాయి మీద రాయి నిలవకుండా. ఇప్పుడు యెరూషలేము లేదు, పాత యెరూషలేము మొత్తం తగలబెట్టారు, పాత యెరూషలేము అంతా ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడున్న యెరూషలేము, యేసు ప్రభు కాలపు యెరూషలేము లేదు, అది నాశనం అయిపోయింది.
రోమా స్వాధీనపరుచుకున్న తర్వాత యుద్ధాలలో అరబ్బులు దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయం ఏదైతే సొలొమోను కట్టాడో, సొలొమోను కట్టిన ఆ దేవాలయం మీద అరబ్బులు, ముస్లిములు ఒక పెద్ద మసీదు కట్టుకున్నారు. దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంట. యెరూషలేం పట్టణానికి తలమానికి ఏంటంటే బంగారపు డోమ్తో ముస్లింలు ఒక పెద్ద మసీదును కట్టుకున్నారు. ఇప్పుడు ముస్లింలు అది మాదంటారు, అది మా ప్రాంతం, మేము కట్టుకున్నాం. తరతరాల నుంచి 2000 సంవత్సరాల క్రితం రోమన్ చక్రవర్తి నుంచి మేము జయించి మేము కట్టుకున్నది, అది మాది. ఇజ్రాయేలీలు అంటారు అది మాదిరా నాయన, దావీదు సింహాసనం అది మాది. ఇజ్రాయెల్ ఇప్పటికీ పోరాడుతుంది యెరూషలేము కోసం. ముస్లింలు దాన్ని స్వాధీనపరుచుకున్నారు. మళ్ళా అంత్యదినమున తిరిగి ఆ మసీదు కూల్చబడబోతూ ఉన్నది. తిరిగి అక్కడ యెరూషలేము యొక్క దేవాలయము తిరిగి ఇజ్రాయేలీలు కట్టబోతూ ఉన్నారు. అదే క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంకేతం. హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, క్రీస్తుని ఎరగనందున యెరూషలేము ఏమైంది? నాశనం అయిపోయింది. ఈరోజైతే పండగ చేసుకుని నన్ను పిలుస్తున్నారు, ఇంత గొప్పగా ఆహ్వానిస్తున్నారు, కానీ దేవుడు జరగబోయే దానిని చూసి యేసు ఏడ్చెను. జరగబోయే పరిస్థితిని చూసి క్రీస్తుని ఎరగకపోతే మన జీవితాలు కూడా ఏమైపోయాయి? రాయి మీద రాయి నిలువని పరిస్థితులు వస్తాయి, నాశనం అయిపోతాయి మన జీవితాలు. ఆయనను ఎరిగితే రక్షణ. ఆమేన్. ఎరగని వాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడను, నమ్మినవాడు రక్షించబడను. కాబట్టి ఈ మటలాదివారం యేసు క్రీస్తు మనకు నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటంటే మనము క్రీస్తుని ఎరగాలి. మనం క్రీస్తుని అడిగితే ఆయన ఏడ్చే పరిస్థితి రాకుండా మనము చేయగలం. రెండవది, ఆయన ఎందుకు ఏడ్చాడు అనేది రెండవ కారణం కూడా కనపడుతుంది. 45వ వచనాన్ని చూడండి. ఆయన దేవాలయములో ప్రవేశించి విక్రయం చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిదిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన తన దేవాలయమును గురించి ఈడ ఏడుస్తూ ఉన్నాడు. దేవాలయమును పాడు చేసిన అందర ఎందుకు ఏడ్చాడటండి యేసయ్య? దేవాలయమును పాడు చేసిన. దేవుని పేరు పెట్టారు, ప్రార్థనలు యాచనలు పెట్టారు. ఇవన్నీ కొంతకాలానికి ఏమైపోయినాయి? మతాచారాలుగా మారిపోయినాయి. ఇక ఎవడొచ్చినా ఒక జాతరలా తయారైపోయింది. ఇప్పుడు దేవాలయం ఎట్లయిపోయిందండి? జాతర. దేవుని పేరు మీద కొబ్బరికాయలు అమ్ముకోవడం మొదలుపెట్టారు, పూలు అమ్ముకోవడం మొదలుపెట్టారు, క్యాండిల్ అమ్ముకోవడం మొదలుపెట్టారు, అగరబత్తులు అమ్ముకోవడం మొదలుపెట్టారు, దశమ భాగం పేరు మీద ధనధాన్య రాసులు కూడబెట్టుకోవడం మొదలుపెట్టారు. వాటన్నిటిని కూడా వేలం వేసుకోవడం మొదలుపెట్టారు. వేలం పాటల్లాగా తయారు చేశారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇవన్నీ ఎడ జరుగుతున్నాయి? రైతు బజార్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఎడ జరుగుతున్నాయి? మార్కెట్ చర్చిలోకి వచ్చేసింది. అర్థమైందా? చర్చిని ఇప్పుడు ఏం చేశారు? మార్కెట్లా తయారు చేశారు, వ్యాపారపు ఇల్లుగా తయారు చేశారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వస్తాయి, ధనధాన్యాలు తెస్తారు, ప్రజలు కానుకలు తెస్తారు కదండి. మరి మాకు పిల్లలు పుట్టలేదండి. పిల్లలు పుట్టలేదా? 3 రాత్రులు మీరు దేవాలయంలో నిద్ర చేయండి. మరి 3 రాత్రులు మీరు దేవాలయంలో నిద్ర చేయడం కోసం మేము బస ఏర్పాటు చేస్తాం, 3 దినాలు భోజనాలు ఏర్పాటు చేస్తాం. మీరు దేవాలయానికి ఇంత కట్టండి, రోజుకు 10,000 చొప్పున కట్టండి. వాడు ఇప్పుడు పిల్లలు కావాలంటే ఏం చేయాలో? 30,000 దేవాలయానికి కట్టాలి. బిజినెస్ కాదా? బిజినెస్సా కాదా? అవునా? ఫలానా కార్యక్రమం చేయాలండి, అవునా? చలో 5,000 కట్టు, 10,000 ఫిక్స్డ్ రేట్లు. మా ఇంట్లో ప్రార్థనా కూడిక కావాలండి, ఫిక్స్డ్ రేట్లు, ఇంత కట్టు. ఒక మీటింగ్ పెట్టాలండి, ఫిక్స్డ్ రేట్లు. మీటింగ్కు 10,000 అయితే బోధకుడిగా వస్తా, ఫిక్స్డ్. ఏంది? బిజినెస్ కాదా? ఈరోజు ఎక్కడెక్కడైతే చర్చిలలో డబ్బు అనే ప్రస్తావన వస్తుందో ప్రతి డబ్బున్న చర్చిని బట్టి దేవుడు కన్నీరు కార్చుచున్నాడు. పేద సంఘమైన మన సంఘాన్ని బట్టి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మన సంఘంలో కూడా డబ్బు అవసరం ఉంది, లేదని కాదు. ఎంతవరకు? మీటింగ్ కావాలంటే ఆ రోజుకి ఇంత తలా చేసుకుంటాం, మీటింగ్ పెడతాం, దేరెన్సింగ్ అంతే. అంతకుమించి ఎక్కువ డబ్బు వద్దు, మనకు అవసరంలే. ఎందుకండి ఎక్కువ డబ్బు? ఓ మీటింగ్కి 1,00,000 ఖర్చు అయితే 1,00,000 చాలు. 3 లక్షలు ఎందుకు?
మిగిలిన 2 లక్షలు ఏం చేస్తాం? దేనికి? అది అవసరమే లేదు. అది దాంతో గొడవలు తెచ్చుకోవడం కంటే అవసరమైన దేవుడు తగుమాత్రం మనకు సమకూర్చువాడు. ఆయన దేవాలయం ఎలా మార్చారట? వ్యాపారపు కిల్లుగా. మొదటిది, దేవుడు మనల్ని బట్టి ఏడ్చాడని తెలుస్తున్నది. రెండవది, మన చర్చిని బట్టి ఆయన ఏడ్చే పరిస్థితి రాకూడదు. యెరూషలేము దేవాలయమును బట్టి ఆయన ఏడ్చెను. దేవాలయమును పాడైన అందున ఆయన ఏడ్చెను. ఎప్పుడు కూడా ఆయన మన చర్చిని బట్టి ఏడ్చే పరిస్థితి మనము చేయకూడదు. మన చర్చిలో ఆ పరిస్థితే రాకూడదు. మొన్న ఒకరు అడుగుతూ ఉన్నారు, కోత పండుగ పెట్టుకుంటాం, మరి అవి ఇవి వస్తువులు చేసుకొని అమ్ముకుంటాం, వేలం పెట్టుకుంటాం అంటే, అమ్మా కోత పండుగ పెట్టండి, తప్పు లేదు. ప్రార్థన చేయండి, తప్పు లేదు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేయండి, తప్పు లేదు. కానీ వస్తువులు చేసి అమ్ముతాను, వస్తువులు చేసి వేలం వేస్తాను అంటే మాత్రం తప్పు. అది మాత్రం పొరపాటున చేయకండి. చాలా చర్చిలలో చేస్తారండి. ఆ చర్చిని బట్టి దేవుడు ఏడ్చెను. ఆ చర్చిని బట్టి దేవుడు ఏడ్చెను. యెరూషలేము దేవాలయమును బట్టి దేవుడు ఏడ్చెను. దేవుని ఏడ్పించే పనులు అవసరం అండి? ఎందుకండి ఆ డబ్బు? అది అవసరమే లేదని చెప్తాను నేను. ప్రతి చోట ఇదే మాట చెప్తాను. వద్దు, మనకు డబ్బులు మనకు అవసరమైనంతే చాలు. ఎక్కువ డబ్బులు అవసరమే లేదు. ఒక మీటింగ్కి ఎంత కావాలో అంత చాలు. కాబట్టి ప్రియులారా, యేసయ్య యెరూషలేములో ప్రవేశించే ముందు ఆ పట్టణము నిమిత్తము ఏడ్చెను అని రాయబడి ఉన్నది. ఎందును బట్టి ఏడ్చారట? దేవాలయమును పాడు చేసినందున. మూడో విషయం కూడా బైబిల్లో అక్కడే రాయబడి ఉన్నది. చూడండి 47వ వచనాన్ని. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనము నాశనము చేయజూచుచుండిరి. ఆమె క్రీస్తు యొక్క సువార్తను నాశనం చేయాలన్నందున ఆయన ఏడ్చాడు. ఆ సువార్త, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికిస్తుంది. ఆయన బోధ చేస్తూ ఉంటే ఆ బోధన ఆపాలని చూశారు. బోధ అంటే వాక్యము, సువార్త. ఆ సువార్తను అడ్డుకున్నారు. సువార్తను నాశనం చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారండి? ఇప్పుడు సువార్తకు అగైనిస్ట్ ఎవరు? అన్యుల. ఎవరు ఆపాలని చూసింది? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, దేవాలయపు అధికారులు. అంటే సొంత క్రైస్తవులే క్రీస్తుకు ఇప్పుడు ఏమయ్యారు? అడ్డుగా నిలబడ్డారు. క్రైస్తవులే క్రీస్తు యొక్క సువార్తను నాశనం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమండి ఇది! ఈ రోజుల్లో సువార్త ప్రకటించడం ఆగిపోయింది. చాలామంది సువార్త గురించి పెద్ద కేర్ తీసుకోవట్లే. ఎంతసేపు ఎంత పెద్ద చర్చిలు కట్టుకుందామా, ఎంత సంపాదించుకుందామా, ఎంత సంఘ కార్యక్రమాలు చేసుకుందామా, ప్రోగ్రాం ఎంతసేపు పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్డేలు, పార్టీలు. ఒక పెద్ద సంఘం ఉందనుకోండి, ఇప్పుడు పెద్ద సంఘంలో ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమైతే చాలామంది బర్త్డేలు వస్తాయి. 300 మంది ఉన్నారనుకోండి. 300 మంది ఉన్నారంటే రోజుకోటి బర్త్డే చేసుకున్నాం, 365 రోజులు అయితే ఇక బర్త్డేలేనా? మళ్ళీ మ్యారేజ్ డేలు ఉండవా? ఉంటాయి కదా. ఉత్తమ మ్యారేజ్ డేలేనా? వాళ్ళ అమ్మను, నాన్నలు, పెద్దోళ్ళు చచ్చిపోయిన దినాలు ఉంటాయి కదా, సంవత్సరీకాలు ఉంటాయి కదా, అవునా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? సంఘ కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ అయిపోయింది. డైలీ అయ్యగారు, సేవకులు బిజీ. దేంట్లో బిజీ? పెళ్ళిళ్ళు చేయడంలో బిజీ, అవునా? దిన కార్యక్రమాలు చేయడంలో బిజీ, సావులు చేయడంలో బిజీ, సావు దినాలు చేయడంలో బిజీ, సంవత్సరీకాలలో బిజీ, పురుడు పండగల్లో బిజీ, ఉయ్యాల పండగల్లో బిజీ, పెళ్ళిళ్ళు పేరంటాల్లో బిజీ, గృహప్రవేశాల్లో బిజీ. మరి సేవేది అనుకుంటున్నారు? అదే సేవ అనుకుంటున్నారు. అది సేవ అండి? సేవ అది? క్రీస్తును ప్రకటించడం సేవ. ఆ బిజీలో పడి అసలు సువార్త మర్చిపోతున్నారు. సువార్తకు టైం లేదు. సువార్తకు పోదామంటే ఏడ వీలైతుంది? అన్ని ప్రోగ్రాంలేనా? పెళ్ళిళ్ళు, పేరంటాలు, సంఘ కార్యక్రమాలు అన్నీవేనా? సువార్త ఏది? ఊర్లో తిరుగుదాం, 4 ఊర్లో కరపత్రాలు పంచుదాం, 4 ఊర్లు సువార్తకు వెళ్దాం. ఎక్కడుంది? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, సువార్త నాశనమవుతున్నందున, నాశనము చేయదూస్తున్నందున, సువార్తకు అడ్డంకి అన్యులు కాదండి. చాలామంది అనుకుంటున్నారు
సువార్త మనం చేయడానికి పోతే అన్యులు మా ఊర్లో సువార్త చేయొద్దు, బైబిళ్ళు పంచొద్దు, కరపత్రాలు పంచొద్దు అని అడ్డుకుంటున్నారు. అన్యులు సువార్తకు అడ్డంకేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు, కానీ వాళ్ళు అడ్డంకే కాదండి. అడ్డుపడ్డ సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. హల్లెలూయా. వాడు అడ్డుపడడం ద్వారా ఒకరోజు దీవించబడతాడు. అడ్డుపడుతూనే యేసయ్యని తెలుసుకున్నాడు. యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి అడ్డుపడ్డాడు. యేసయ్య ఎంత పవర్ఫుల్లో తెలుసు కాబట్టి అడ్డుపడ్డాడు. అంతే కదండి. యేసయ్య పెద్ద పవర్లెస్ దేవుడు, ఏదో అందరి దేవుళ్ళో ఒక దేవుడు అయితే వాడికి భయం ఏముందండి? అందరి దేవుళ్ళు చెప్పుకున్నాడు, చెప్పుకోండి, ఏముంది? వాడు ఎందుకు అడ్డుపడుతున్నాడు? యేసయ్య జీవితాలు మార్చగలడని వాడికి తెలుసు. యేసయ్య పరిస్థితులు మార్చగలడని వాడికి తెలుసు. యేసయ్య వాడి జీవితంలోకి వస్తే వాడి మతం మారిపోద్ది, వాడి ఆచారాలు మారిపోతాయి, వాడి కట్టు బొట్టు మారిపోద్ది, వాడి జీవిత పరిస్థితులే మారిపోతాయి. చివరికి వాడి పేరు కూడా మారిపోద్ది. ఎల్లయ్య కాస్త ఏసన్న అయిపోతాడు. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు మారలే? ఈ భయం వాళ్ళకున్నది కాబట్టి అడ్డుపడుతున్నారు. కాబట్టి అడ్డుపడే వాళ్ళ గురించి భయపడాల్సిన పనిలే. ఆ భయమే ఒకరోజు వాడిని మార్చేస్తుంది. కానీ యేసయ్య ఏడ్చింది వాళ్ళ గురించి కాదు. ఎవడైనా మిమ్మల్ని తిరస్కరిస్తే మీ కాలి దుమ్మును దులిపెళ్ళిపోండి, రేపు ఆ దుమ్ము సాక్ష్యం చెప్తుంది అన్నాడు. వాళ్ళ గురించి దేవుడు ఏడవలే. వాళ్ళ గురించి ఏడవలేదండి. ఎవరిని గురించి ఏడ్చాడు? దేవుని సేవకులే, సంఘ పెద్దలే సంఘమునకు అడ్డంకిగా, సువార్తకి అడ్డంకిగా ఉన్నది. మరి మనం అడ్డంకిగా ఉంటున్నామా? అడ్డంకిగా ఉంటున్నామా? ఒక ఊర్లో సువార్త ప్రోగ్రాం పెడదామంటే అంటారు, లేదయ్యా మా ఇంట్లో ఎట్టానే ఈ ఫంక్షన్ చేయాలా, అవసరమైతే సువార్త డేట్ క్యాన్సిల్ చేయండి, నా ఇంట్లో ఫంక్షన్ నాకు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అండి? నశించుతున్న వారికి సువార్త ప్రకటించడం ఇంపార్టెంటా? ఏముంది నీ బర్త్డే అదే రోజు చేసుకోవాలని ఏముంది? ఓ రోజు ముందో ఓ రోజు వెనకో చేసుకుంటే పెద్ద కష్టమే ఉంది? కష్టమే ఉంది చెప్పండి? కష్టమా? కాదుగా. మ్యారేజ్ డే ఒకరోజు అటు ఇటు చేసుకుంటే ఇక పెళ్ళి కాలేదంటారా? నీకెవడన్నా పెళ్ళి ఒకరోజు అటో ఇటో పెట్టుకుంటే అదే రోజు కావాలని షాడిస్టుల్లాగా కూర్చొని సేవకుల్ని బాధ పెట్టి, సంఘస్థుల్ని బాధ పెట్టి, సువార్త కార్యక్రమాలు క్యాన్సిల్ చేసి, ఉజ్జీవ కూటాలు క్యాన్సిల్ చేసి, కొన్ని చోట్ల కొద్దిమంది ఆ రీతిగా సేవకుల్ని బాధ పెడతారు. సువార్తను నాశనము చేయువారి గురించి యేసయ్య ఏడ్చు. 3 విషయాలు. ఒకటి, మనల్ని బట్టి, అంటే మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆయనను ఎరగనందున ఏడ్చాడు. రెండవది, సంఘమును బట్టి, దేవాలయమును పాడు చేయుచున్నందున ఆయన ఏడ్చాడు. మూడవది, సువార్తను బట్టి, సువార్తను నాశనం చేయాలనుకున్నందున. ఎవడన్నా నాశనం చేయగలడండి సువార్తను? వీళ్ళు ప్రయత్నాలే కానీ దానిని ఆపాలనుకుంటే అది అగ్నివలే మహా గొప్పగా వ్యాపించును, అది విస్తరించు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచున్నది. 48వ వచనాన్ని చూడండి. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆమేన్. ఒక గుంపేమో అట్లుంది, కానీ కొంతమంది ప్రజలు, ఆయనను హత్తుకున్న ప్రజలు కూడా యెరూషలేములో ఉన్నారు కదండి. ఆయనకు కొత్త కొత్త నూతన వస్త్రాలు దారిలో పరిచారు. ఆయనను ఊరేగింపుగా తీసుకొచ్చారు. మట్టలు పట్టుకొని జయహో హోసన్నా అని పాటలు పాడుచు, కేకలు వేయిచు వచ్చిన ఒక గుంపు ఉంది. యేసును హత్తుకున్న గుంపు ఒకటి ఉంది, యేసును ఏడిపించిన గుంపు ఒకటి ఉంది. ఏ గుంపులో నీవున్నావు? హత్తుకునే గుంపులో ఉంటున్నావా? ఆయనను ఏడిపించే గుంపులో ఉంటున్నావా? ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. ఒకవేళ ఏడిపించే గుంపులో నీవు ఉంటే ఇప్పుడే, ఈ సమయంలోనే మన హృదయాన్ని మార్చుకొని ఆయనను హత్తుకునే గుంపులోకి మనం రావాలి. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.